ఇక ఢిల్లీలో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 11:30కు కేంద్ర మంత్రి గడ్కర్ని కలవనున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, రాత్రి 11:15కు నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశాలున్నట్లుగా సమాచారం. ఇక తొలి రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వే చైన్ శంకుస్థాపన, శైలిలో విశాఖ స్టీల్ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులకు ఆదుకునేందుకు కేంద్రం నుంచి సాయం అంశాలను చర్చించినట్లుగా తెలుస్తోంది. విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లుగా సమాచారం. గంటపాటు ప్రధాని చంద్రబాబు మధ్య చర్చలు జరిగాయి. ఇక అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పలు రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా చర్చించినట్లుగా సమాచారం. ఇక ప్రధానితో భేటీపై సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. పోలవరం అంచనాలకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో పరిణామాలను ప్రధానికి వివరించినట్లుగా చెప్పారు. ఆర్థికంగా కేంద్రం భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. ఢిల్లీలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శాంబశివరావు అందిస్తారు. శాంబశివరావు, చెప్పండి, సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న ప్రధాని మోడీని కలిశారు. తర్వాత ఈ రోజు కూడా రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. అయితే ఈరోజు సీఎం చంద్రబాబు పర్యటనలో కీలక పరిణామాలు ఉండబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఒక నలుగురు మంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని ఈ రోజు చంద్రబాబు కలవనున్నారు. మొదటగా అమిత్ షాని కలవనున్నారు. అమిత్ షా తర్వాత రైల్వే శాఖ మంత్రిని, అదేవిధంగా ఈ నిర్మలా సీతారామన్ తో పాటు మరో ఇద్దరు మంత్రులను కూడా కలిసే అవకాశం అవుతుంది. ఇప్పటికే షెడ్యూల్ పూర్తిగా ఖరారని చెప్పాలి. ప్రధానంగా కూడా రాష్ట్ర డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు కీలకంగా చంద్రబాబు ఈ రోజు చర్చించారు. అదేవిధంగా ఈ యొక్క అమిత్ షాతో మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించి, ఎందుకంటే రేపు సిబిఐ ఎంక్వైరీ, సిబిఐలో ఇద్దరు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సిబిఐకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు అధికారులు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు అధికారులు, మరొక అధికారి 5గురు ఉండబోతా ఉన్నారు. కాబట్టి దానిపై కూడా చర్చించే అవకాశం కనపడతా ఉంది. దానికి తోడుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిన్న వరద బాధితులకు సంబంధించి విజయవాడ వర్షాల కారణంగా వరద బాధితులు తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి అక్కడ వరద బాధితులకు ఇప్పటికే బడ్జెట్ కొంత విడుదల చేసింది. కాబట్టి కేంద్రం దానికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇంకా కొంత అభివృద్ధికి అక్కడ పొడమేరు ప్రాజెక్టుకు సంబంధించి, పొడమేరు అక్కడ వాళ్ళకి సంబంధించి అక్కడ ఈ అంశంపై కూడా మాట్లాడే అవకాశం అయితే కనపడుతోంది. ఇంకా పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా రాష్ట్రంలో రాజధాని అభివృద్ధి కార్యక్రమాలు, వీటి అన్నిటికి సంబంధించి చంద్రబాబు ఆ మంత్రులతో చర్చిస్తారు. అదేవిధంగా ఈ రైల్వే జోన్ లో ఇప్పుడు రైల్వే జోన్ కు సంబంధించి అక్కడ శంకుస్థాపన ఉంది కాబట్టి దానికి రైల్వే శాఖ మంత్రిని కూడా ఆహ్వానిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రితో కూడా చంద్రబాబు భేటీ అవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ మంత్రులతో ఈ రోజు చంద్రబాబు వరుస భేటీలతో కాస్త ప్రాధాన్యత నెలకొందని చెప్పాలి. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా రాష్ట్రానికి ఏదో ఒక హామీ తీసుకొస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు చెప్పుకున్నటువంటి ఈ మంత్రులు కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా చంద్రబాబు అడుగులేస్తున్నట్లుగా ప్రస్తుతం అయితే తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.